Shambalians, good morning, winning team. Myself is E.R. Surendra Reddy, Universal Ground Director from Hyderabad. ఈరోజు కరీంనగర్ హెల్త్ స్టేషన్లో భాగంగా లచ్చయ్య తాటికొండ గారు వచ్చారు. మీరు ఇంతకుముందు మనల్ని ఫిబ్రవరిలో కన్సల్ట్ చేశారు. అయితే అప్పుడు ఎలా ఉండే అంటే ప్రాబ్లం ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉండే, ఈజీఎఫ్ఆర్ వచ్చేసి 41 ఉండే, కాళ్ళన్నీ వాపులు, నడవలేని స్థితిలో, విపరీతమైన నడుము నొప్పి ప్లస్ స్టమక్ ప్రాబ్లం తోటి ఇబ్బందులు పడుతుండే. అలాంటి వ్యక్తి ఈరోజు మన వెస్టీ సప్లిమెంట్స్ అదేవిధంగా నేచురోపతిలో భాగంగా మిల్లెట్స్ ఫుడ్, కొన్ని కషాయాలు తాగుతూ ఆయన హెల్త్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. ప్రీ డయాబెటిక్ ఉండే, అది కూడా షుగర్ అనేది కూడా నార్మల్ అయిపోయింది. అదేవిధంగా ఈజీఎఫ్ఆర్ వచ్చేసి 52కి వచ్చింది, అంటే 40 నుంచి 52కి వచ్చింది. దాంతో ఆయన వాపులన్నీ తగ్గిపోయాయి, మనిషి ఇప్పుడు నడవగలుగుతున్నాడు. అయితే వారి రికవరీ అనేది వారి మాటల్లో విన్నాము. అదేవిధంగా వారు వచ్చేసి మన డౌన్ లైన్ సాహిత్య అంజయ్య వల్ల ఫాదరు, కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటల్లో విన్నాము. నచ్చే నాన్న ఎట్లుందో చెప్పు నీకు, ఇప్పుడు అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఏ ఊరు మీది? ఎదురుగడ్డ చెప్పదండి మండలము. అప్పుడు ఎట్లుండే నువ్వు వచ్చినప్పుడు స్టార్టింగ్లో? కాళ్ళు ఎట్లుండే? కాళ్ళు వాపులు ఉండేనా? ఇప్పుడు ఎట్లున్నావు? నడుస్తున్నావు ఇప్పుడు? ఓకే అమ్మా, నువ్వు మాట్లాడు. మీ ఆయన ఎట్లున్నాడు చెప్పు. మంచిగానే ఉన్నాడు. అప్పటికిప్పటికి ఎట్లున్నాడో మొత్తం క్లియర్ చెప్పు. అప్పుడు ఇప్పుడు మంచిగానే ఉన్నాడు. కాలాలు మంచిగానే నడుస్తాడు. చెప్పు అంజనేలా, నువ్వు చెప్పు. మీ నాన్న ఎట్లున్నాడో ఇప్పుడు చెప్పు. ఆంజనేయులు తాటికొండ సిల్వర్ డైరెక్టరు. వాళ్ళ ఫాదర్ని తీసుకొని వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఉండే. వాళ్ళ ఫాదర్ సీకేడీ ప్రాబ్లం తోటి ఇప్పుడు అద్భుతంగా బయటపడ్డాడు. అంటే ఇప్పుడు ప్రాణాపాయం స్థితి నుంచి ఇంకా అనారోగ్యంగా లేకుండా ఆరోగ్యవంతుడైండు. ఇంకా ఫర్దర్లో కూడా ఆయన ఇంకా రికవరీ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, శుభమస్తు.